Good morning, my dear buddies. Welcome back to our channel. Welcome back to our series of communication English videos. ఈ రోజు మనం ఫ్యూచర్ టెన్స్ లో సబ్ టెన్సెస్ అయిన ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఎలా ఉపయోగించాలనే విషయం గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక యాక్షన్ భవిష్యత్తులో పలానా టైంకి ఫినిష్ అయిపోతుంది అని చెప్పేటప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే భవిష్యత్తులో పలానా పని పలానా టైంకి ప్రారంభమై జరుగుతూ ఉంటుంది అని చెప్పేటప్పుడు ఆ టెన్స్ను ఉపయోగిస్తాము. ఈ టెన్స్లో మనం సెంటెన్సెస్ తయారు చేయాలంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. అదేవిధంగా సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ఆర్ షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. Let us make some sentences by using these two tenses. I will have finished this work by tomorrow. నేను రేపటికల్లా ఈ పని పూర్తి చేసేసి ఉంటాను అని దాని అర్థం. She will have prepared food when I reach home. She will have finished పూర్తి చేస్తుంది ఫుడ్ when I reach home. నేను ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఆహారాన్ని వండేసి ఉంటుంది అంటే ఆహారం వండేసి ఉండడం అనే పని భవిష్యత్తులో జరిగిపోతుందని మనం ప్రజెంట్లో మాట్లాడుకుంటున్నాము అని అర్థం. నెక్స్ట్ వన్, వీ విల్ హ్యావ్ బీన్ స్విమ్మింగ్ టిల్ దే రీచ్. వాళ్ళు వచ్చేసరికి మేము ఈత కొడుతూ ఉంటాము అంటే ఈత కొట్టడం అనే పని భవిష్యత్తులో ప్రారంభమై జరుగుతూ ఉంటుంది అని దాని అర్థం. This is how we have to make sentences by using these two tenses. యాక్చువల్గా ఈ టెన్సెస్ని మనం బుక్స్లోనే మాత్రమే చూస్తాం, రెగ్యులర్ లైఫ్లో మనం ఎక్కువగా ఉపయోగించాం. సో వీటి గురించి అంతగా వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ప్రెజెంట్ టెన్స్లో 4 సబ్ టెన్సెస్, పాస్ట్ టెన్స్లో 4 సబ్ టెన్సెస్, ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, వీటి గురించి కూడా కొంచెం తెలుసుకుంటే మంచిది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. వీటిని ఉపయోగించి కొన్ని వాక్యాలు తయారు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ బటన్పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ వీడియోస్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే ఎంతోమంది వరకు రీచ్ అవ్వాలంటే లైక్స్ అనేవి దోహదపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ DPN, యువర్ వెల్ విషర్, సైనింగ్ అవుట్. అంటిల్ వి మీట్ అగైన్.